మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి జగన్ సంచలన లేఖ విడుదల చేశారు. సాయుధ పోరాట విరమణ ప్రకటన అభయ్ వ్యక్తిగతమని తేల్చి చెప్పారు. కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ ఇచ్చిన స్టేట్మెంట్తో తమకు సంబంధం లేదని మావోయిస్టు పార్టీ తెలిపింది. శాంతి చర్చలు జరగాలని ఈ ఏడాది మార్చి నుంచి ప్రతిపాదనలు చేస్తున్నామన్నారు. ఆపరేషన్ కగార్ నిలిపివేత, శాంతియుత వాతావరణంలో చర్చలు జరగాలని మావోయిస్టు పార్టీ ఆకాంక్షించింది. కేంద్ర రాష్ట్ర కమిటీ సభ్యులు అనారోగ్య కారణాలతో లొంగిపోతున్నారని తెలిపింది. శాంతి చర్చలపై అభిప్రాయాలు తెలపాలని మెయిల్ అడ్రస్ ఇవ్వడం అర్ధరహితమని మావోయిస్టు పార్టీ అభిప్రాయపడింది. ఇలాంటి ప్రకటనలు చేసేవారు పార్టీ అనుమతి తీసుకుంటే చాలా బాగుంటుందని లేఖలో తెలిపింది. ఆయుధాలు వదిలిపెట్టడం అనేది ఏకపక్షంగా అభయ్ చేసిన ప్రకటన పార్టీకి నష్టం కలిగించే విధంగా ఉందని మావోయిస్టు నాయకత్వం అభిప్రాయపడింది. పార్టీలో ఎలాంటి చర్చలు జరపకుండా సాయుధ పోరాట విరమణ ప్రకటన చేయడం తీవ్రమైన చర్యగా మావోయిస్టు పార్టీ నాయకత్వం చెప్తుంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ మహేందర్ మనకి ఫోన్ లైన్లో అందిస్తారు. మహేందర్, జగన్ సంచలన ప్రకటన విడుదల చేశారు. ఇంకోవైపు అభయ్ తన వ్యక్తిగత నిర్ణయం అది, దాంతో ఎటువంటి సంబంధం లేదు మాకని చెప్తున్నారు. డీటెయిల్స్ అండి. మావోయిస్ట్ పార్టీలో లేఖలు తీవ్ర దుమారం రేపుతున్నాయని చెప్పుకోవాలి. మనం 2 రోజుల క్రితం చూడొచ్చు, మనం అభయ్ సంబంధించి కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ కూడా ఒక స్టేట్మెంట్ విడుదల చేయడం జరిగింది. మావోయిస్ట్ సాయుధ పోరాట విరమణ సంబంధించి ఒక ప్రకటన సంబంధించి విడుదల చేశారు. ఈ ప్రకటన విడుదలైనప్పటి నుంచి కూడా ఇది తీవ్ర చర్చానీయాంశంగా మారుతూ వస్తుంది. ఈ నేపథ్యంలో మళ్ళీ తిరిగి ఇప్పుడు జగన్, మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి ఉన్న జగన్ మరోసారి సంచలన లేఖ సంబంధించి విడుదల చేశారు. కేంద్ర కమిటీ ప్రతినిధి అజయ్ ఇచ్చిన స్టేట్మెంట్ కూడా ఆయన వ్యక్తిగత అభిప్రాయం అని కూడా ఇందులో ప్రధానంగా ప్రస్తావించారు. అదేవిధంగా ఆయుధాలు వదిలిపెడతామని ఏకపక్షంగా అబ్బాయి ఎలా ప్రకటన చేస్తారన్నది కూడా ప్రధానంగా జగన్ లేఖలో ప్రస్తావించిన పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఓవరాల్ గా చూస్తే ఈ మావోయిస్ట్ పార్టీకి ఈ లేఖల అంశం అనేది కొత్త ఇబ్బందికరంగానే మారిందని చెప్పుకోవాలి. ఒకవైపు కేంద్ర ప్రభుత్వం ఆ ఆపరేషన్ కగార్ ను ఈ ఏడాది చివరి కల్లా వాళ్ళు మార్చి వరకు కంప్లీట్ చేద్దాం అనుకున్నా ఈ ఏడాది డిసెంబర్ కల్లానే పూర్తయ్యే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే మళ్ళీ ఇప్పుడు మావోయిస్ట్ పార్టీకి సంబంధించి ఇప్పటికే చాలా వరకు కీలక నేతలందరూ చనిపోయారు. వారు లొంగుబాటు సంబంధించి అవ్వడం జరిగింది. ఉన్న కొద్దిపాటి కేంద్ర కమిటీ ప్రతినిధులు సంబంధించి కూడా వీటిలో సమన్వయం అనేది లోపించినట్టు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ప్రస్తుతం కేంద్ర కమిటీలో కేవలం 14 మంది సభ్యులు మాత్రమే కేంద్ర కమిటీలో ఉండడం జరిగింది. దాదాపుగా 24 మంది సభ్యుల్లో ఇందులో కొందరు అనారోగ్య కారణాలతో చనిపోతే మరికొందరు లొంగిబాటు సంబంధించి అవ్వడం జరిగింది. పూర్తిగా పార్టీ తుడిచిపెట్టుకుపోతున్న సందర్భంలో ఉన్న కొద్ది నేతల మధ్య కూడా సమన్వయం వాళ్ళు ఎటువంటి చర్చలు లేకుండానే ఓపెన్ గా లేఖలు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం అభయ్ కూడా పార్టీలో కీలక నేతగా ఉంటూ వస్తున్నారు. అభయ్ సంబంధించిన లేఖనే తప్పుపడుతూ జగన్ ఇప్పుడు లేఖ విడుదల చేయడం బట్టి చూస్తే ఇది చాలా రానున్న రోజుల్లో ఇంకా పార్టీలో చాలా వరకు విభేదాలు అనేవి బయటపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. మళ్ళీ దీనికి సంబంధించి కూడా అబ్బాయి కూడా ఒక ప్రకటన చేసే అవకాశాలు కనిపిస్తాయి. అంటే ఇప్పటికే మావోయిస్ట్ పార్టీ 2గా చీలిపోయినట్టు చాలా స్పష్టంగా ఈ జగన్ విడుదల చేసిన లేఖతో అర్థమైంది. దీన్ని బట్టి చూస్తే రాబోయే రోజుల్లో అంటే ఈ ఆపరేషన్ కగార్ తట్టుకొని నిలబడమే మావోయిస్ట్ పార్టీకి ఒక కష్టంగా మారింది. ఇప్పుడు పార్టీని సమన్వయపరచుకోవడం కూడా కొంత ఇబ్బందికరంగా మారుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అన్ని వైపులా మావోయిస్ట్ పార్టీ మొత్తం ఉక్కిరి బిక్కిరి సంబంధించి అవుతుంది. 50 ఏళ్లలో ఇంత ఇబ్బందికరమైన పరిస్థితులు మావోయిస్ట్ పార్టీ ఎప్పుడు ఎదుర్కోలేదు. రానున్న అంటే గడిచిన 7.5 వ్యవధిలో మొత్తం చాలా వరకు 286 మంది మావోయిస్టులకు సంబంధించి ప్రాణాలు కోల్పోవడం జరిగింది. ఇందులో కీలక నేతలు సంబంధించి ఉన్నారు. ఇదంతా 7.5 వ్యవధిలోనే జరిగింది. అంటే మరో 6 నెలల వ్యవధికి సంబంధించి చూస్తే కేంద్ర ప్రభుత్వం టార్గెట్ కేవలం ఇంకా 6 నెలలకు సంబంధించి ఉంది. కానీ ఈ లోపే ఈ వీళ్ళ మధ్యన కూడా వర్గ విభేదాలకు సంబంధించి వచ్చే విధంగా అటు పోలీసులు కూడా ఛత్తీస్గఢ్ సంబంధించిన పోలీసులు కూడా చాలా వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్నారు. వారిని దెబ్బతీసే ప్రయత్నాలకు సంబంధించి చేస్తున్నారు. ఇప్పటికీ అన్ని బేస్ క్యాంపులు దాదాపుగా 24 బేస్ క్యాంపులు కూడా అంబుజిమట్టు ఆ ప్రాంతంలో మావోయిస్ట్ పార్టీకి కంచికోటగా ఉన్న అంబుజిమట్టు చేసే నేపథ్యంలో అన్ని విధాల ఇబ్బంది ఉంది. రైట్, థ్యాంక్ యూ మహేందర్.